శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఫిబ్రవరి 2024కి సంబంధించిన మాస ఫలితాలు. ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకుంటే గురువు మేషరాశిలోను, అలాగే ఇక్కడ మనకి కేతువు వచ్చి కన్యలోను, మరియు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మార్పు చెందడము, అలాగే శుక్రుడు 12వ తేదీన, బుధుడు వచ్చి 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈయన మకరంలో ఉండి తదనంతరం కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మనకి మకరం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి సంచారం చేయడం, ఇక్కడ రవి మరియు శని యొక్క కలయిక జరగడం, ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది జరుగుతోంది. కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలు అంటే మనకి చూసినప్పుడు మనకి ఈ నవగ్రహ సంచారాలు వల్ల మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఈ మీడియా రంగము, కళాకారులు, స్త్రీలలో వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఈ గోచారంలో యొక్క ప్రభావం అనేది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి వారికి చూసుకున్నప్పుడు మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు. ఈ రాశాధిపతి వచ్చి గురువు వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడో కుటుంబ పరంగా వృద్ధి, అలాగే ఆర్థిక పరంగా వృద్ధి అనేది తప్పకుండా కనపడడం అనేది జరుగుతుంది. అలాగే ఆదాయంలో మార్పులు ఉంటున్నా, అంటే ఖర్చులు అనేవి ఉంటున్నా కూడా ఎక్కడ లోటు అనేది మాత్రం ఉండదు. వ్యవహారపరంగా, కుటుంబ పరంగా కావచ్చు, అది పిల్లల ఫీజుల విషయాల్లో కావచ్చు, లేకపోతే కుటుంబంలో పెద్దవాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా మనకి బంధువులు మిత్రుల ద్వారా వచ్చే వివాహ శుభ కార్యక్రమాల వల్ల ఖర్చులు కావచ్చు, ఏవైనా సరే సమయానికి ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం వల్ల వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, వ్యాపారాలకు వాటికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఏవైనా కొత్త వ్యాపారాలు చేయాలనే ఆలోచనలు, మార్గాలు పెరగడం ఇలాంటివి, అలాగే ఎప్పటి నుంచో ఏదైనా ఒక పని చేయాలనుకున్న, ఒక వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా అనుకూల సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త శ్రద్ధ అనేది పెట్టాలి. ఎందుకంటే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఏనాడు శని యొక్క ప్రభావం వల్ల కాస్త బద్ధకము, లేకపోతే తర్వాత చేద్దామనే పనులు వాయిదా వేయడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి కాస్త విద్యార్థులు మాత్రం శ్రద్ధ తగ్గించకుండా కాస్త శ్రద్ధతో చదవడం వల్ల కాస్త మంచి ఉత్తీర్ణత అనేది సాధిస్తారు. అలాగే ఎవరైతే స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే వాళ్ళందరూ కూడా కాస్త ఆచితూచి వ్యవహారం అనేది చేయాలి. అలాగే సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా అన్నిటిలో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి ఆ సంతానపరంగా విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏవైనా కూడా శుభవార్తలు అనేవి వింటారు. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది ఈ మాసం కనబడుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి సహజంగానే జన్మలో కేతువు సహజంగానే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి గోచార ప్రకారంగానే చూసుకుంటే జన్మలో రాహు, సప్తమంలో కేతు. కాబట్టి జీవిత భాగస్వామి విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే ఏదైనా వ్యాపారపరంగా చేస్తే భాగస్వామి వ్యాపారాలు ఉంటాయి, అలాంటి వాటిలో కూడా కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం కాబట్టి వివాహాలు, శుభ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క భాగస్వామి వ్యాపారపరంగా కావచ్చు, కొంచెం చిన్న చిన్న ఉడిదుడుకులు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో అనేవి తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. సమాజపరంగా, కీర్తిపరంగా చూసుకున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో డౌన్ఫాల్స్ అయ్యే సూచనలు కనబడతాయి. మీరు చేసే వృత్తి వల్ల కావచ్చు, ఉద్యోగం వల్ల కావచ్చు, మాట తీరు వల్ల కావచ్చు, ఏ రకంగానైనా సరే కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది వీళ్ళకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది తప్పకుండా వహించాలి.
వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు అన్ని రకాల ధాన్యాలు నానబెట్టి గోవుకి పెట్టడం, లేదా చిత్రవర్ణం కలిపి అంటే మల్టీ కలర్స్ ఉన్న జాకెట్ పీసులు కానీ అలాంటివి ఏవో ఉంటాయి కదా, అలాంటివి ఎవరికైనా బొట్టు పెట్టి ముత్తైదువులకు ఇవ్వడం, లేదా ఎర్రని ఒత్తులతో దీపారాధన చెయ్యడం, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి ఈ గోచార ఫలితాలు అనేవి మనం ఎప్పుడూ చెప్పుకునేదే, కేవలం ఇవి గోచార ఫలితాలు అనేవి ఆ రాశికి ఆ టైంలో అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో, మన ఒక నెల కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలం, ఈ కాలంలో నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని అనుసరించి ఇచ్చే శుభ ఫలితాలు, అలాగే దాంట్లో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. అయితే దీనితో పాటుగా వ్యక్తిగత జాతకాలు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏవైనా గోచార ప్రకారంగా ఏవైనా బాలేకపోయినా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో జరిగే మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్దశల వల్ల కానీ కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశము, అలాగే గ్రహాల యొక్క వీక్షణ వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా జన్మజాతకంలో కూడా కొంతమందికి ఈ యొక్క యోగాలు అనేవి ఉంటాయి. ఆ యోగాలు లేదా జరుగుతున్న మహర్దశల్లో కూడా యోగకారకమైన దశలు అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన యోగకారకమైన దశలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దశలు జరుగుతున్న మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా గోచారంలో బాగుండి వాళ్ళ జన్మజాతకంలో సరిగ్గా లేకపోతే కొంత ప్రతిఫలాలు వచ్చేవి కూడా, అంటే సత్ఫలితాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు, కాస్త అవి ఆలస్యం అవ్వడం లేదా వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అసలు అలాంటివి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాయి? మన జాతకం బాగాలేదు అంటే మనకు గోచారం కానీ మనకి జన్మజాతకం కానీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నప్పుడు, మనకి పనులు సరిగ్గా అవ్వలేకపోవడం, చికాకులు, ఇంట్లో గొడవలు, వివాదాలు, లేకపోతే ఏదో ఒక మానసికమైన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఏవో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం గోచార ఫలితాలే కాకుండా మనం క్షుణ్ణంగా మనకి అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఖచ్చితంగా మాది ఈ రాశి అనే ఈ లగ్నం అని తెలిసిన వాళ్ళు లేదా జన్మజాతకం తెలిసిన వాళ్ళు మీకు కాస్త అనుభవజ్ఞుల యొక్క జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా కరెక్ట్గా మనకి ఎటువంటి ఫలితాలను పొందగలం, ఈ సమయంలో దీనికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేవి మాత్రం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది జన్మజాతకం పరిశీలించుకోవడం వల్ల. కాబట్టి ఇలాంటి విషయాలని మనం చూసుకునేటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.